ఇప్పుడు ఈ ముస్లిం ఐక్యవేదిక సభ్యులకి ముస్లిం లీగ్ పార్టీ గురించి, ఈ పార్టీ పూర్వం గురించి ఎంతవరకు తెలుసు? ముస్లిం ఐక్యవేదిక సభ్యులకి చాలా మందికి తెలుసు దీని గురించి. ఈ ముస్లిం లీగ్ పార్టీ అనేది అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇది ఒక బస్సు యాత్ర కూడా చేసింది ఎలక్షన్ అప్పుడు. అది మా నియోజకవర్గం కూడా వచ్చింది. అందరికీ తెలుసు. చాలా మంది మంచి వ్యక్తులు పనిచేసి కూడా వెళ్ళిపోయారు. మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు ఏదో ఒక సరిగా లేదు ఇదని వెళ్ళిపోయారు. మంచి మంచి వ్యక్తులే. ఇప్పుడు ఒక పార్టీ ప్రభుత్వంలో ఉన్న పార్టీలో చేరిన వారంతా ముస్లిం లీగ్ లో ఉన్నవారే. ఇమ్రాన్ ఇలాంటి వారు మీరు చూసి ఉంటారు. చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా టీడీపీలో పోయారు. సరే, ఇప్పుడు ఈ సమైక్య వేదిక ఐక్యవేదిక ఏదైతే మీ ఆర్గనైజేషన్ లో ఉన్న క్రాషెస్ ఉన్నాయో దాని గురించి వివరణ ప్రజలకు ఏం చెప్తారు? క్రాషెస్ ఏం లేదు భయ్. నేను చెప్పేది అబద్ధాలతో నిర్మించే ఇల్లు ఎలా కూలిపోతుందో ఏ ఆర్గనైజేషన్ కూడా, అది మా ముస్లిం ఐక్యవేదికలో కూడా ఏ రోజైతే అబద్ధాలు ఉంటాయో అది కూలిపోతుంది. ముస్లిం ఐక్యవేదిక అది వాళ్ళదని కాదు, మాదనేది కాదు. మేమేమంటే చూడండి, మాకు ఒక నింద వేశారు. మీకు చెప్పాము కదా, ఏదో చెక్కులు మార్చినారు, డబ్బు తీసినారు అని. ఆ డబ్బు చెక్కులు మార్చింది, తీసింది, చెక్కులు సైన్ చేస్తేనే కదా మార్చింది. ఇద్దరికి జాయింట్ అకౌంట్ ఉన్నప్పుడు ఒక వ్యక్తి జాయింట్ అకౌంట్ ఉంటే ఆ వ్యక్తి ఎవరికైతే సంతకం చేసి ఇచ్చాడో ఆ సంతకం అతనికి అడగకుండానే బ్యాంకులో పోయి కంప్లైంట్ చేయవచ్చా? చేయకూడదుగా. బ్యాంక్ అది న్యాయమేనా? మీరు ఎవరు చేశారు, ఎందుకు తెలుసు కదా, మీకు ఉంది కదా జాయింట్. నాకు తెలుసు అండి, ప్రజలకు తెలియదు. నేను చెప్తున్నాను కదా, మీ పేరే జాయింట్ అకౌంట్ లో ఉంది అనుకోండి, మీరే సంతకం చేశారు ఎవరికి, ఒక మరో వ్యక్తికి. ఇప్పుడు ఆ వ్యక్తి మీలో ఉన్నారా? అది ట్రెజరరే కదా. పేరు సలావుద్దీన్ గారా? సలావుద్దీన్ గారు. సలావుద్దీన్ పవర్ అథారిటీ. సెకండ్ వచ్చేసి జాయింట్ ప్రధాన కార్యదర్శికి ఉంటుంది పవర్, అది ఇచ్చాం మేము. ఇతను సంతకం చేస్తేనే ఆ చెక్కు మారుతుంది. ఇతనే 2 చెక్కులు సంతకం చేశాడు. ఇతను ఆ చెక్కులు మార్చి డబ్బు తీసుకున్నాడు. అడగాల్సింది ఎవరికి? ఎవరు తీసారో అతనికి అడగాలి కదా. నువ్వు అడగకుండానే కంప్లైంట్ పోయి ఎలా పెడతా బ్యాంకులో? అంటే మీకు కూడా తెలియదా? మాకు తెలిసి ఉంటే మేము బ్యాంక్ మేనేజర్ అతనికి టెలిఫోన్ చేసి చెప్పాడు కదా, ట్రెజరర్ కి చెప్పారు, నువ్వు బ్యాంకులో నుంచి డబ్బు తీసావంట, నీ మీద కంప్లైంట్ వచ్చింది అంట. తీసారా? తీలేదా? తీశారు. ఇది కోర్ కమిటీ నిర్ణయమే. మీకు తెలుసలేదో 30,000 తీయమన్నాం మేము. ఇప్పుడు తెలియదు అన్నారు. 30,000 తీయమన్నాం. ఎందుకు తెలుసా? మీ గొల్లపల్లి తెలుసు కదా, బ్యాంక్ ఉండేది గొల్లపూడి, అది మునిగిపోయి ఉండింది. మేము ఫస్ట్ రోజు పంచిన దాంట్లో 18,000 ఖర్చు అయింది. మళ్ళా ఏమన్నా అవసరం అయితే మార్చవచ్చేమో, మళ్ళా ఏమన్నా అవసరం అయితే మార్చవచ్చేమో. కానీ ఆ ప్రధాన కార్యదర్శి యాదో బయట పర్యటన చేశారు, అజ్మీర్కో ఎక్కడికో పోయారు. 2 సంతకాలు చేయండి అన్నాం. కానీ మా దాని స్థానంలో తాత్కాలిక జనరల్ సెక్రటరీగా మన నూర్ భాయ్ ఉన్నారు. ఇది జరిగి ఎన్ని నెలలు అవుతుంది? అదే అక్టోబర్ లో జరిగిన విషయాలే. మీ తుఫాను ఎప్పుడు జరిగింది? ఫ్లడ్ వచ్చినప్పుడే. ఆ మార్చి పెట్టుకోండి, మళ్ళా వేసేస్తాం మేము డబ్బు. ఎందుకంటే సారికి సంతకం చేయాలంటే ఆయన దగ్గర పోవాలి కదా. ఇప్పుడు కేవలం ఈ డబ్బు పరంగా వచ్చిన దీని వల్లే మారారు. వాళ్ళకు కూడా తెలుసు డబ్బు అన్యాయం జరగలేదని. ఇప్పుడు ఒక మాట, మీరు నా దగ్గర ఒక 10,000 తీసుకున్నారనుకోండి, మళ్ళా నాకు మీరు 10,000 ఇచ్చేసారనుకోండి, నేను అబద్ధమా? మీరు అబద్ధమా? ఎందుకు అబద్ధం అవుతుంది? మీరు ఇచ్చేశారు. ఇప్పుడు ఇచ్చినా కూడా ఇవ్వలేదండి, మీరు అబద్ధం. మేమేం చెప్పాము, ఆయన డబ్బు తీశాడు, ట్రెజరర్ కు పవర్ ఉంది కదండి, ఆయనకు ఒక పవర్ ఇచ్చాం కదా. అవునులేండి, అది ఏదైనా ట్రెజరర్ చూసుకోవాలి. ఆయన చెక్కులు తీశాడు, మార్చాడు. నేను చెప్పాను భాయ్, వాళ్ళు ఇలా ఆయన ఏమైనా స్వార్థం కోసం తీసారా, లేకపోతే స్వార్థం కోసం తీసి కూడా పర్వాలేదులే అనుకోండి. ఒక విషయం, ఇప్పుడు ప్రజల డబ్బు స్వార్థం కోసం ఎలా తీస్తాడు, ఎందుకు తీస్తాడు? మేము చెప్పాము కదా కోర్ కమిటీలో, ఆ మాట చెప్పాము, డబ్బు తీసి పెట్టండి అని. దేనికోసం తీశారు? అది గొల్లపల్లిలో బ్యాంక్ మునిగిపోయి ఉంది. ఇప్పుడు ఆ డబ్బు తీసింది మీరేమైనా ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి? ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి. అది దేనికోసం? ఫ్లడ్ లో ఏమన్నా అవసరం జరిగితే ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి, మీరు తీసి పెట్టండి, మళ్ళా తిరిగి వేసేద్దాం డబ్బు అని కోర్ కమిటీలో నిర్ణయం తీసుకున్నాం. 6 మంది 6 మంది కోర్ కమిటీలు నిర్ణయం తీసుకుని ఆ చెక్కులు మార్చారు.
మళ్ళా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆడ కంప్లైంట్ పెట్టామని నేనేం చెప్పాను, డబ్బు వాపస్ వేసేయండి. ఎంత డబ్బు తీసామో అంత డబ్బు వాపస్ వేసేసాం. మిగతా 18,000 పోను 42,000 బ్యాంకులో వేసేసాం. ఇప్పుడు ఈ కంప్లైంట్ పెట్టిన వాళ్ళల్లో కోర్ కమిటీ సభ్యులు ఎవరైనా ఉన్నారా? కోర్ కమిటీ సభ్యులు ఎవరు లేరు, బయట వాళ్ళే ఉన్నారు. బయట వాళ్ళు అంటే ఆయన ఇప్పుడు మన అబ్దుల్ కలాం భాయ్ ఉన్నారు కదా, ఓకే, వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు కదా. అచ్చా, వాళ్ళు ఆ కోర్ కమిటీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఈ కోర్ కమిటీలో ఉన్నప్పుడే తెలుసు వీళ్ళకి ఈ విషయం, తెలిసే వెళ్ళారు. ఎవరు? ఆయన ఎన్నికల్లో వెళ్ళిపోయారు కదా, పార్టీ కండువా వేసుకొని. నేను రాజీనామా అని వెళ్ళిపోయారు. ఓకే, రాజీనామా వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము చెప్పాం కదా, మీరు ఒక మాట అడిగారు, రహీం ఖాన్ భాయ్ కూడా రాజీనామా అని లెటర్ ఇవ్వలేదు. రేపు ఆయన మారిపోతే ఆయన నమ్మక దురస్తుడా, మేము నమ్మక దురస్తుడా, మేము నమ్మకం మీద మీ దగ్గర రాజీనామా అని ఒప్పుకున్నాం. నేను ఇక్కడ కలాం గారు కంప్లైంట్ పెట్టిన వాళ్ళలో ఉన్నారు. అవును, ఉన్నారుగా. ఇప్పుడు ఈయన కంప్లైంట్ పెట్టినప్పుడు ఈయనకు తెలియదా? కోర్ కమిటీలో ఉన్నాడు కదా ఆయన కూడా. అప్పుడు ఆయన కోర్ కమిటీలో లేడు, కానీ చెక్ పవర్ ఉండింది ఆయనకు. అలా ఇచ్చారు. ఆయన మేము మార్చుకోలేదు కదా. ఓకే, ఆయన ఇప్పుడు స్నేహం మీద భయ్, మీ మీద నమ్మకం ఉంది. ముస్తఫా భయ్ మనవాడేలే అంటే ఏమైనా చేయవచ్చు. మీరు అడ్డం తిరిగినప్పుడు మేము అడ్డం తిరుగుకుంటాం. మంచి వ్యక్తిత్వంలో మాకు కనబడినప్పుడు చేస్తారులే, ఏమున్నది, ఆయన పోయారు కదా అనుకున్నాం. ఆయన తాత్కాలిక అని మళ్ళా చెప్పారు. రాజీనామాలో తాత్కాలికంలో ఉన్నాయా? రాజీనామాలో తాత్కాలికం లేవు. తాత్కాలికం లేకపోతే, అదే కాకుండా మీరు రిజిస్టర్ బాడీలో ఎలా కంప్లైంట్ పెడతారు? మీరు మరి ఆయనకు అదే అడగాలి. రిజిస్టర్ బాడీలో ఎలా కంప్లైంట్ పెడతారు? మీరు రాజీనామా, ఓకే, మీరు రాజీనామా చేయలేదు, మీరు ఇక్కడే ఉండాలా. ఇక్కడ ఉండుకొని మరో ఆర్గనైజేషన్ లో మీరు ట్రెజరర్ గా ఎలా ఎన్నికవుతారు? అది కూడా వాస్తవం. ఎలా ఎన్నికవుతారు? ఇప్పుడు ఇవన్నీ ఆయనకు అడిగారా మీరు? ఏంది అడిగేది? ఆయనకేం అడుగుతాం మేము? ఆయన కోర్ కమిటీలో మీ తోడు మీకు రాజీనామా ఇవ్వకుండా వేరే ఆర్గనైజేషన్ స్థాపించాడంటే, రిజిస్టర్డ్ బాడీలో ఉన్నాడంటే మీరు అడగాలి కదా. రిజిస్టర్ బాడీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయానని చెప్పి మళ్ళా తాత్కాలిక రాజీనామా నేను దాంట్లోనే ఉన్నానని ఆయన చెప్పాడు కదా. ఓకే, ఆయన దాంట్లోనే ఉన్నానని చెప్పాడు కదా ఆయన. మేము ఆ నమ్మకంతోనే మన వ్యక్తులే కదా అని, మీరు ఆఫీస్ లో జరిగిన మీటింగ్ లో ఉన్నారు కదా, అందరూ కలుసుకున్నాం కదా, స్నేహపూర్వంగా అంతా. మళ్ళా కోర్ కమిటీలో 15 మందిని తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ క్రాషెస్ రావడానికి ఈ ఒక్క కారణమేనా? ఈ ఒక్క కారణమే. ఈ డబ్బు ఈ ఒక్క కారణం కాదు. వాళ్ళు పదవులు కావాలా, వాళ్ళు అనుకుంటారు మాకు పదవులు కావాలా. మాకు పదవులు కావాలి అనుకుంటే నేనే బయటికి పోతానని చెప్పాను కదా వాళ్ళకు. ఇక్కడ ఏ పదవుల కోసం? ఆల్రెడీ వాళ్ళు పదవుల్లోనే ఉన్నారు కదా. వాళ్ళు ఏ పదవులు అడిగారు, మీరు ఏ పదవులు? ఆ పదవులేమి అధ్యక్ష పదవే కావాలనుకున్నారు వాళ్ళు. ఓకే, అధ్యక్ష పదవులే కావాలనుకున్నారు. మేమేం చెప్పాము, ఒక 2-3 మంత్స్ ఆగండి, రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కోర్ కమిటీలు వేయలేదు. ఎవరు అడిగారు అధ్యక్ష పదవి? అడిగిన వాళ్ళు ఉన్నారు, పేరెందుకులే. వాళ్ళు ఇదేంటండి, ఇదంటే చూడండి, ఇదే మన రాజీనామా, మన కలాం భాయ్ పెట్టిన రాజీనామా ఇది. మీరు చదవండి, చూడండి. ముస్లిం ఐక్యవేదిక సభ్యులందరికీ నా ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ కలాం తరపున హృదయపూర్వక సలాం. ముస్లిం ఐక్యవేదిక నియమ నిబంధనల ప్రకారం ముస్లిం ఐక్యవేదికలో క్రియాశీలంగా పని చేయాలి అనుకుంటే ఏ రాజకీయ పార్టీలతో సంబంధం ఉండకూడదు. అలాగే ఎవరైనా రాజకీయ